నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్ కాశీం అధ్యక్షతన జరిగిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకు మేధావుల సంఘీభావ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణను కోరుకునే జనాభా తెలంగాణలో అత్యధికంగా ఉంది. వ్యతిరేకించే శక్తులు ఇక్కడే అధికంగా ఉన్నాయి. దళితుల్లోని 59 కులాల్లో ఒక్క కులమే వర్గీకరణను వ్యతిరేకిస్తుంది. మాలల జనాభా తక్కువ అయినప్పటికీ వారి ఆర్థిక శక్తి చాలా ఎక్కువ. 1997లోనే వర్గీకరణ సాధిస్తే నోటికాడి కూడును లాక్కున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలోనే అందరికంటే ముందు వర్గీకరణను అమలు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారు. వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దీని వెనుక వెంకటస్వామి కుటుంబ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాష్ట్రపతి ఆమోదించిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వర్గీకరణను జరగనిచ్చే లేదని శపథాలు చేస్తున్నారు. అందుకే నేడు మాదిగ సమాజం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అందులో భాగంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించనున్న 1000 డప్పులు 1,00,000 గొంతులు సభను విజయవంతం చేయాలి అని మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జి హరగోపాల్ మాట్లాడుతూ, ప్రతిభ కంటే న్యాయం ముఖ్యమైనది. అందరికీ సమన్యాయం దక్కాలి. ప్రభుత్వం వర్గీకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. మాలలు దీన్ని సమస్యాత్మకంగా చేయొద్దు. అంబేద్కర్ కలలుగన్న సమాజం కోసం ఉమ్మడిగా పోరాడాలి అని సూచించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైందేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, సమాన అవకాశాలు కల్పించడానికి ఎస్సీ వర్గీకరణ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అన్నారు. ప్రభుత్వం కమిషన్ను మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిందన్నారు. వర్గీకరణ సాధనకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ, వర్గీకరణతో రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందుతాయి అన్నారు. 341 ఆర్టికల్ షెడ్యూల్ కులాలను గుర్తించడానికి ఒక ప్రక్రియ అని, వర్గీకరణకు అది ప్రాతిపదిక కాదని స్పష్టం చేశారు. దీన్ని మాలమాదిగల వివాదంగా మార్చొద్దని, అణగారిన వర్గాలు బలహీనపడితే అగ్రవర్ణాలు బలపడతాయని హెచ్చరించారు. లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం అందేలా భవిష్యత్తు ఉద్యమాల నిర్మాణం జరగాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, డాక్టర్ కె శ్రీనివాస్, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, విమలక్క, ఆరేపల్లి రాజేందర్, భాంగ్య బుక్య, అభినవ్, గజవెల్లి ఈశ్వర్, వెంకట్ మారోజు, వివిధ జిల్లాల ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.